తమిళనాడు మహాబలిపురం బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. నిన్న కాలేజీకి సెలవు కావడంతో తమిళనాడు టూర్ కు 18 మంది విద్యార్థుల బృందం వెళ్లింది. అయితే వీరిలో ముగ్గురు విద్యార్థులు మహాబలిపురం బీచ్ లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. బంగారుపాలెం మండలంకు చెందిన మౌనీష్ విజయ్ తో పాటు సదుం మండలం పులిచెర్లకు చెందిన ప్రభు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేర్. నిన్న మన కాలేజీలో జాబ్ ఫెస్ట్ 2024 కండక్ట్ చేయడం జరిగింది. 373 మంది ఉద్యోగాలకు ఎంపికైనారు. ఈ సందర్భంగా నిన్న సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకంతా కూడా క్లాస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి కొంతమంది డిఏహెచ్ పిల్లలు దాదాపు 18 మంది 11 మంది అబ్బాయిలు 7 మంది అమ్మాయిలు వాళ్ళు ఎక్కడో ఒక టూర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. కాలేజీలో ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. ఇక్కడి నుంచి బయలుదేరి మహాబలిపురం పోయినారు. అక్కడెక్కడో సముద్రం ఒడ్డున ఉండేటప్పుడు అలలు తాకిడి వల్ల ముగ్గురు విద్యార్థులు గల్లంతైనారు. ఒక అబ్బాయి పేరు విజయ్, ఇంకొక అబ్బాయి పేరు మౌనీష్, ఇంకొక అబ్బాయి పేరు ప్రభు. దీంట్లో ఇద్దరు నలగాంపల్లి బంగారుపల్లి దగ్గర నలగాంపల్లి దగ్గర సీకేపల్లి కేసీపల్లి ఏదో చెప్పినారు. కేసీ కంటిగా సీకే కంటి కదా ఆ ఊర్లో ఇద్దరు పిల్లలు అంటే బంధువుల పిల్లల వాళ్ళు. ఇంకొక అబ్బాయి పులిచెర్ల. వీళ్ళు ముగ్గురు మిస్ అయినారు. దాంట్లో విజయ్ అనే అబ్బాయి యొక్క డెడ్ బాడీ మాత్రం రికవరీ అయింది. మిగతా 2 బాడీల కోసం కాస్ట్ గార్డులు వేటలో ఉన్నారు. తర్వాత విద్యార్థులు ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థులంతా కూడా మహాబలిపురం పోలీస్ స్టేషన్లోనే పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నారు. తమిళనాడు మహాబలిపురం బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎలా జరిగింది ఈ ఘటన? ఎవరైతే విద్యార్థులు తోటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళేం చెప్తున్నారు? రైట్ శిలా, ఏదైతే తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్ లో జరిగిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో అలాగే బంగారుపాలెం విశాచాల అంటుకున్న ఏదైతే విద్యార్థులు సర్వజనం కావడంతో డిగ్రీ చదివిన విద్యార్థులు విహార యాత్రకు అని చెప్పి మహాబలిపురం బీచ్కి వెళ్లారు. ఈ సందర్భంలో మొత్తం విద్యార్థులు కలిసి బీచ్ లో ఆడుకుండగా ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వచ్చిన అలలకు ఒక్కసారిగా లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి. సముద్ర వద్దున్న బీచ్ లో వీళ్ళు సరదాగా గడుపుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులు స్పందించడానికి వాళ్ళ ముగ్గురి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులకు అలాగే మత్స్యకారులకు సమాచారం అందించారు. ఎవరైతే మిస్ అయ్యారో వారి కోసం గజ ఈతగాళ్లు కూడా ప్రత్యేక బృందంగా దిగి జల్లెడ పడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్ కావడంతో పలమనేరు డిగ్రీ కళాశాల కావచ్చు, బంగారుపాలెంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఇంటి వద్ద విషాద ఛాయలు అంటుకున్న ముగ్గురు విద్యార్థులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అయితే ఉంది. వారి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న కాలేజీ సెలవు దినం కారణంగానే వీళ్ళు విహారయాత్రకు తెలుస్తుంది. పూర్తిగా విద్యార్థులు కలిసి వెళ్లడంతోనే అందరూ ఇంటి వద్ద ఉన్న తోటి స్నేహితులతో కలిసి వెళ్లారు. వెళ్లే సమయంలో అక్కడ ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైనప్పటికీ ఆ ముగ్గురు ఆచూకీ లభించలేదు. అయితే పూర్తి స్థాయిలో దీని మీద తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ సురేష్.